పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఎంతో ఉన్నతమైన చదువులు చదివి తను కూడా సత్యం కోసం బుద్ధత్వాన్ని ఆచరించినటువంటి ఒక మహనీయుడి జయంతి ఈరోజు మనం. ఈరోజు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి గురించి, వారు చేసినటువంటి అద్భుతమైన విషయాలు, వారికి ఎందుకు ఇన్ని బిరుదులు వచ్చాయి, వారి ప్రత్యేకత ఏంటో ఈనాటి ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. 2 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మించి ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. మినరల్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన ఇంటర్నేషనల్ సేవా సంస్థల్లో ద్వారా ఈ కోర్సెస్, ఈ క్లాసెస్ అందిస్తూ ఉన్నారు. వారే లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మన ప్రేక్షకులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఎస్ సార్, ఈరోజు 135వ జయంతి అన్నారు కదా సార్. వారి ఏంటి సార్ వారి ప్రత్యేకత? బహుముఖ ప్రజ్ఞశాలి అంటారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కొన్ని విశిష్టమైన క్వాలిటీస్ ఉంటాయి, కానీ కొంత ప్రత్యేకత వ్యక్తులకి ఏంటంటే బహుముఖ అంటే ఎన్నో రకాల జ్ఞానాలు, తర్వాత నైపుణ్యాలు కలిగి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం ఈ అంబేద్కర్ గారిని ఒక నిమ్న కులంలో పుట్టి, అంటరాని వాడిగా పుట్టి, తర్వాత అతన్ని చదువుకోవడానికి కూడా సదుపాయాలు లేకుండా పాఠశాలలో ఒక మూల కూర్చోబెట్టి నీళ్లు తాగాలంటే వేరే వాళ్ళు చేసి, అంటే కూర్చున్నా తప్పు, లేచినా తప్పు, ముట్టుకున్నా తప్పు, గుడికి పోయినా తప్పు, నీళ్లు తాగినా తప్పు, ఇలాంటి పరిస్థితుల్లో అతను 32 డిగ్రీలు సంపాదించాడు. 32 డిగ్రీలు అంటే ఆయన ఒక ప్రముఖ రాజకీయవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ సంపాదకుడు, ప్రముఖ రచయిత, ప్రముఖ మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, దళితుల ఉద్యోగకుడు, తర్వాత ఆంథ్రోపాలజిస్టు, తర్వాత స్కాలర్, తర్వాత చరిత్రకారుడు, తర్వాత అంటే ఆయన ఎన్ని రకాల ఫీల్డ్స్లలో ఒకేసారి అలా చేస్తూ ఉండడం వల్ల అతని బహుముఖ ప్రజ్ఞానం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, కానీ ఆయన అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. బాబాసాహెబ్ అంటే తండ్రి, బాబా అంటే మరాఠీలో తండ్రిని బాబా అంటారు. సో అంటే ఒక తండ్రిలాగా అతన్ని మహారాష్ట్రలో కానీ భారతదేశం మొత్తం కూడా చూశారంటే అతనికి ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మన యువత అంబేద్కర్ స్ఫూర్తితోటి మనం తర్వాత చర్చిద్దాం ఏం చేయాలని. అందుకని ఆయన్ని మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నాడు. అతనికి 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. 9 భాషల్లో అంటే మన భారతీయ భాషలు అంటే హిందీ, సంస్కృతము, మరాఠీ, తర్వాత గుజరాతీ, తర్వాత పాలి. అదే బయట అంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మను, పర్షియన్, ఇట్లా మొత్తం 4. తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన లైబ్రరీలో అయితే రాజగృహాన్ని ఏదైతే ఆయన మెమొరీ ఉంది, ఆయన నివాసస్థానంలో 50,000 కంటే పైన పుస్తకాలు ఉన్నాయి. అంటే ఎన్ని పుస్తకాలు చదివారు చూడండి. మంచి రీడర్. అందుకనే ఆయన్ని మనం ఈరోజు 135వ జయంతిలో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ధ్యానులందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని ధ్యానం చేస్తూ ఇంక్రీజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. రీడింగ్ ఎబిలిటీ ఎంతమంది ఎన్ని విధాలుగా అవమానించినా తన జ్ఞానముతో, తన డిగ్రీలతో, తన చదువుతో, తన దృఢ సంకల్పంతో అందరికీ సమాధానం చెప్పారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఓకే, మరి వారి బాల్యం గురించి ఆ విశేషాలు చెప్పండి సార్. ఇప్పుడు అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు సెంట్రల్ ప్రావిన్స్ అంటే అప్పుడు మధ్యప్రదేశ్, అప్పుడు బ్రిటిష్ ఇండియాలో సెంట్రల్ ప్రావిన్సెస్లో మో అనే ఒక చిన్న గ్రామంలో, ఆ గ్రామం ప్రస్తుతం ఉన్న ఇండోర్ మనకు పెద్ద సిటీ మధ్యప్రదేశ్లో, అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ పుట్టాడనమాట. కానీ వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి? రత్నగిరి జిల్లా, మహారాష్ట్రలో. అంటే వీళ్ళ మరాఠీ స్పీకింగ్ అనమాట. వీళ్ళు కబీర్ పంక్తి వాళ్ళు. తర్వాత వీళ్ళు అంటరానితలం, మహర్ అనే ఒక అంటరానితలం, అంటే మాదిగా మనం అంటాం, అలాంటి కులంలో పుట్టినవాడు. అయితే పుట్టినప్పటి నుంచి అక్కడ వాళ్ళ ఆయన్ని
అంటే ఆయన కులాన్ని వాళ్ళందరినీ కూడా వెలివేసినట్టు చూసేవాళ్ళు. వాళ్ళని బండి మీద ఎక్కియడం కానీ, వాళ్ళ చెరువులో నీళ్లు తాగడం కానీ, వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కానీ ఇలాంటి వాటన్నిటిలో నిషేధించారు. ఈవెన్ చాకలు మంగళులు కూడా వాళ్ళ బట్టలు ఉతకడానికి కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఒప్పుకునేవాళ్ళు కారు. ఉమ్, సో రామ్జీ ఈ భీమ్రావ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ మాలోజీ సత్పాల్ అనమాట. ఆయన కూడా కొద్దిగా చదువుకొని ఉండి ఏం చేస్తారంటే ఆయన ఆర్మీలో జాయిన్ అవుతాడు సైనికుడిగా, వీళ్ళ బ్రిటిష్ నాన్న. ఆర్మీలో వీళ్ళ నాన్న. ఉమ్, జాయిన్ అయిన తర్వాత ఈయన కొద్దిగా మంచిగా ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు ఏంటంటే మిలిటరీ స్కూల్లో చేర్పిస్తారు. ఆ మిలిటరీ స్కూల్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి మిలిటరీ స్కూల్లో మోడల్ స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాడు. అలా ఇప్పుడు మిలిటరీలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకే ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈయన ఏంటంటే భీమాబాయి అని మా తల్లి అనమాట, ఎవరి అంబేద్కర్ తల్లి. అయితే వీళ్ళిద్దరికి 14 మంది సంతానం. 14వ సంతానం అంబేద్కర్, ఈయన చివరి సంతానం 14వ వ్యక్తి. ఆ వ్యక్తి. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈయన పదవి విరమణ చేసి సుబేదార్గా ఉంటాడు, సుబేదార్ నుంచి విడుదల చేసి తన ఊరైన బాంబేకి వెళ్ళిపోతాడు, దాదర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ తర్వాత అవి పనులు చేస్తుంటే ఆరోగ్యం సరిగా ఉండదు. ఆ తర్వాత వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది, అంటే ఇప్పుడు అంబేద్కర్ ఒక అన్నలు చాలామంది చనిపోతారు, అక్కలు చనిపోయి లాస్ట్కి 2 అన్నలు 2 అక్కలు మిగులుతారు. అంటే 5గురే, మొత్తం 14 మందిలో 5గురు మిగులుతారు, 9 మంది చనిపోతారు, ఇంక్లూడింగ్ తల్లి కూడా చనిపోతుంది భీమ. సో ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన ఏంటి స్కూల్కి వెళ్తుంటే స్కూల్లో ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు. ఇక మంచినీళ్ళు తాగాలి అంటే పోయి కుండలో నీళ్ళు తాగడానికి నిషేధం. ప్యూన్ వచ్చి నీళ్ళు తాగిస్తే పైనుంచి పోస్తే తాగాలి, లేకపోతే అట్లా పెట్టి తాగాలి. అయితే ఒక్కోసారి ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్ళు తాగకుండా ఉండాల్సిందే. ప్యూన్ రాలేదు, నీళ్లు లేవు అని ఆయన ఊకే కోట్ చేస్తుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఘోరంగా ఉంటాయి. అసలు ఈయన పేరు ఏంటంటే భీమరాజు అంబేడ్కర్ అనమాట. అంబేడ్కర్ అయితే అంబేడ్కర్ అన్నది కొద్దిగా అస్పృశ్యతను మరాఠీలో తెలుస్తుందని కృష్ణాజీ అంబేద్కర్ అని ఒక టీచర్ ఉంటాడు, బ్రాహ్మణ్ టీచర్. అతను బాగా అంబేద్కర్ని బాగా లైక్ చేస్తారనమాట. చేసి ఇట్లా అంటూ కాదు నీకు పేరు ఆయన పేరు అంబేద్కర్, ఆయనకున్న పేరు కృష్ణాజీ అంబేద్కర్ కదా, ఆయనది అంబేద్కర్, ఈయనకి తగిలేసి పేరు మార్చేస్తాడు స్కూల్ రికార్డ్స్లో. తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఇప్పుడు ఒక్కోసారి ఈ సగరం చేసుకోవడానికి బట్టలు ఉతకడానికి వీళ్ళ అన్నలే ఆయన కోఆపరేట్ చేసేవాళ్ళు. ఒక ముగ్గురు కలిసి ఏం చేస్తారు, నుంచి ఒక పక్కన గోరగావ్ అనే ఊరికి పోవడానికి పోతుంటారు. ముగ్గురు కలిసిపోతారు, చాలా దూరం ఉంది కదా అని ఒక బండి మాట్లాడుకుంటే ఆ బండి కూడా ఎవరు రావడానికి బండి ఎక్కడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఈ కృష్ణాజీ ఎవరు 2 అంటే డబుల్ ఛార్జెస్ ఇస్తే వాడు ఎక్కించుకొని కొద్ది దూరం పోయిన తర్వాత వాడికి ఏమో అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఏంటి మీరు అంటరాని తనుకున్నారు కదా అని, నా బండి మొత్తం మాయలు పడిపోయింది, నేను రాను అని వాడు బండి దిగి మీరే తోలుకొని పోండి అని చెప్పి వాడు వెనక నడిచి వస్తుంటాడు. సో వీళ్ళకి ఒక దప్పిక అయితే ఆ పక్కన ఉన్న ఒక ఇల్లు ఉంటే అక్కడ ఆగిపోయి మంచినీళ్ళు కావాలనుకుంటే వాళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చారు. మీదేం కులం అనే వరకు మహారాణా ఎవరు, మీరు మంచినీళ్ళు తాగడం వేస్తున్నాం, పోండి ఆ మురికాలలో నీళ్ళు తాగకుండా అని అంత హేళన చేస్తారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొని కూడా పట్టుదలతో చదివేవాడు అన్నమాట. చదివి ఎలిఫెంట్ అండ్ స్టోన్ స్కూల్లో 1907లోనే ఆయన మెట్రికులేషన్ మంచి మార్కులతో పాస్ అవుతారనమాట. సో అంటే ఆయన చెప్పడం ఏంటంటే బాల్యంలో అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆయన కూడా తన పట్టుదలను వదిలిపెట్టలేదు, తన చదువు మీద ఉన్న ఆసక్తిని వదిలిపెట్టలేదు, చదువుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడనమాట. సో దానివల్ల తను ఎప్పుడైతే 10వ తరగతి ఒక నిమ్న కులస్తుడు మహర్వత వ్యక్తి మంచి మార్కులతో పాస్ అయ్యని తెలవంగానే ఆయనకు ఒక సన్మానం చేస్తారు. సన్మానం చేసిన తర్వాత కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి సరే మేము కూడా నువ్వు పై చదువుకోవడానికి సపోర్ట్ చేస్తామని అలా చెప్తారనమాట. సో అలా ఆయన బాల్యం గడిచిపోయింది. చదువే అతన్ని ముందరికి నడిపిస్తుంది, చదువే అందరి సహకారం అందించేటట్టు చేస్తున్నాం. వా, ఇప్పుడు ఈనాటి యువతకు ఇది ఒక మేల్కొల్పు. ఏది ఏమైనా నీ చదువు కొనసాగిస్తే సపోర్ట్ దొరికి తీరుతుంది, డెఫినెట్గా తీరుతుంది అనమాట. ఆయన ఇప్పుడు అతను 32 సంవత్సరాల వరకు కూడా చదువుతూనే ఉన్నాడు, మధ్యలో ఆఫ్ చేసి. ఎందుకంటే ఈ అస్పృశ్యత నివారణ. ఇప్పుడు మనము ఆయనకి చదువు గురించి మనం మాట్లాడాలనుకుంటే ఆయనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన వాటి గురించి మనం ఫస్ట్ 1907లో ఆయన
మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత 1907లో. ఆ, ఓ. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత చాలామంది వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే బరోడా రాజు గైక్వాడ్ గారు, షాయరాజ్ గైక్వాడ్ గారు చాలా విద్యార్థులకి చదువుకు ప్రోత్సహిస్తాడని తెలిసి ఆయన దగ్గర పోయి కలుస్తాడు. కలిస్తే ఆయన ఏమంటాడంటే, సరే నువ్వు డిగ్రీ చదువుకొని నెలకి రూ. 25, నెలకి కాదు, సంవత్సరానికి రూ. 25 స్కాలర్షిప్ ఇస్తాడు. అంటే సంవత్సరానికి అప్పుడు రూ. 25 అంటే చాలా ఉమ్. ఎక్కువనే. ఆ స్కాలర్షిప్ తోటి ఆయన బాంబేలో బిఏ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో మంచి మార్కులతోటి పాస్ అవుతాడు. ఉమ్. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజుగా మళ్ళీ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత నీకు కావాలంటే ఉద్యోగం చేసుకోమనంటే, లేదు నేను ఇంకా పై చదువులు చదవాలి నేను చదవాలంటే, అప్పుడు సాయిరాజు గాయకవాడ్ అంటాడు, చూడు బాబు నువ్వు చదవాలంటే నేను నీకు డబ్బులు పంపిస్తా, కానీ ఒక షరతు, నువ్వు నీ చదువు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి నాకు 10 సంవత్సరాలు ఉద్యోగం ఇక్కడే నా సంస్థానంలో ఉద్యోగం చేయాలి అని. సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆయనకి 110 పౌండ్లు ఎంతో స్కాలర్షిప్ వస్తే సంవత్సరానికి ఇచ్చి పంపిస్తే ఆయన అమెరికాలో కొలంబియా యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతాడు. ఎంఏ చదివిన తర్వాత అంటే 1970లో. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ ఆఫ్ సైన్స్ చదువుతాడు 23లో. ఆ తర్వాత 27లో మళ్ళీ కొలంబియాలో పోయి పిహెచ్డి చేస్తాడు. ఈ మధ్యకాలంలో పోయి ఏం చేస్తాడంటే లండన్లో పోయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఎస్సీ ఎకనామిక్స్ చేస్తాడు. అక్కడ గ్రేసిన్ లా కాలేజ్లో బారిస్టరేట్ లా చేస్తాడు. తర్వాత మళ్ళీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేస్తాడు. సో అట్లా ఆయన విద్యాభ్యాసము 1907 నుంచి 1927 వరకు 20 సంవత్సరాలు చదువుతూనే ఉంటాడు. అంటే మధ్యలో మళ్ళీ ఉద్యోగం చేయడానికి వస్తాడు. ఇప్పుడైతే 1917లో ఎప్పుడైతే ఆయన ఎంఏ చదివి కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ వచ్చిన తర్వాత సాయరాజ్ గారు కూడా నువ్వు చాలా బాగా చదివచ్చిన అని సెక్రటరీగా, అంటే డిఫెన్స్ శాఖలో, అంటే రక్షణ శాఖలో, ఆయన సైనిక శాఖలో కార్యదర్శి, మంచి ఉద్యోగం. ఆ ఉద్యోగానికి పోతాడు. పోయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని చూస్తే కింద ఉన్నవాళ్ళు వేరే కులాల వాళ్ళు ఇది మా బాస్ ఇలా నిమ్న కులసం ఉండవు అనేసి కాగితాలని ఆయన టేబుల్ మీద ఇట్లా ఇసిరేస్తారు. చేతులు అక్కడ పెట్టడం కూడా పెట్టరు అన్నట్టు. తర్వాత ఆయనతో సరిగా మాట్లాడరు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో గారు. ఇది ఎంత బాధ అయిపోతుందని పోయి మహారాజు గారితో వెనుకుంటుంది. ఇట్లా పరిస్థితి ఉంది అంటే, అరే నేను రాజును కానీ ఇక్కడ ఈ సాంఘిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేనేం చేయలేను బాబు అంటే, సరే నా 10 సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే తీసేయండి, నేను వెళ్ళిపోతా అంటాడు. సరే నా కాంట్రాక్ట్ తీసేస్తే మళ్ళీ ఇతను బాంబే వెళ్ళిపోతాడు. బాంబేలో దాదర్ ఈస్ట్లో ఆయన తల్లిదండ్రులు ఉంటాడు. అక్కడ పోయి ట్యూషన్లు చెప్తుంటాడు. అప్పటికే ఆయనకి ఎకనామిక్స్లో బాగా పట్టుబడి ఉంది కాబట్టి ఒక ఎకనామిక్స్ది బిజినెస్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తాడు. కన్సల్టెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత మంచిగానే వస్తుంది. మంచిగా వచ్చే వరకు ఈలోపు ఎవడో చెప్తాడు అనమాట, అంబేద్కర్ మహార్ కుటుంబానికి చెందినోడు. ఫటాఫట్ అందరు క్లయింట్స్ అందరు బంద్ అయిపోతారు. బంద్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే, బాంబేలో ఒక గవర్నర్, బ్రిటిష్ అతను ఉంటాడు. అతను అంబేద్కర్ యొక్క విద్య తర్వాత నాలెడ్జ్ గురించి తెలిసి ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన అంబేద్కర్ని పిలిచి, సరే నీకు ఇక్కడ ఒక మంచి ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఆయన తెలిసిన కాలేజీలో ప్రొఫెసర్ ఉద్యోగం ఇప్పిస్తాడు. సరే ప్రొఫెసర్కి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కానీ అమ్మో నేను ఇంకా ఎక్కువ చదువుకోవాలి, డాక్టరేట్ చేయాలని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఏంటంటే, ఇట్లా ఎన్ని కష్టాలు పడడం. కొల్హాపూర్ మహారాజు సాహు మహారాజ్ అని ఉంటాడు. ఆయన ఏంటంటే మొదటి నుంచి ఆయన రాజ్యంలో అస్పృశ్యత నివారణ పెట్టాడు. అంటే అంటరానితనంని నేరం ఎవరైతే పాటిస్తారో వాళ్ళ నేరం. సో అలాంటి ఆయన దగ్గర పోయి నేను కంపల్సరీగా నేను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి బాగుంటుందని అక్కడ పోయి ఆ సాహు మహారాజ్ అని కలుస్తాడు. సాహు మహారాజ్ అంటే నువ్వు చాలా మంచిది. అక్కడ సాహు మహారాజ్ దగ్గర ఉండి ఒక మూగపోయిన నాయకుడు అని ఒక పత్రిక స్టార్ట్ చేస్తాడు. ప్రబోధయాన్ని ప్రారంభిస్తాడు. బహిష్కృత భారతి అని. అంటే అన్ని ఈ అంటరానితనాలకి వ్యతిరేకంగా ఎదుర్కొన్నారు కాబట్టి ఒక వేదిక అది చేస్తుంటే అప్పుడు సాహు మహారాజ్ అంటాడు, నీకు చాలా టాలెంట్ ఉంది భయ్, నువ్వు కంపల్సరీ నువ్వు ఇంకా లా ఇట్లాంటి చదివి ఉండాలి, నీకు మొత్తం నేను డబ్బు సహాయం చేస్తాను అని ఇంగ్లాండ్ పంపిస్తాను అనమాట. అప్పుడు బారిస్టర్ లాను, తర్వాత డిఎస్సి ఎకనామిక్స్, తర్వాత లిటరేచరు, తర్వాత మళ్ళీ కొలంబియా అమెరికా పోయి అక్కడ నుంచి పిహెచ్డి చేసి వస్తాడనమాట. అది 21 నుంచి 27 6 ఇయర్స్ అనమాట. సో అలా చేసిన తర్వాత మళ్ళీ సాహు మహారాజ్ దగ్గరికి వచ్చి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఇది చేస్తున్నాడు. అప్పుడే ఆయనకి రాజకీయాల గురించి తెలిసిపోతుంది అనమాట.
రాజకీయాలు అప్పుడు సైమన్ కమిషన్ వస్తుంది, తర్వాత ఈ పునర్వ్యవస్థీకరణ వస్తుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకొని ఏం చేస్తాడంటే, నేను దళితులు అంటే డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అని, షెడ్యూల్ క్లాస్ ఫెడరేషన్ అని, తర్వాత ఈ రిపబ్లికన్ పార్టీ అని, ద ఇండియన్ ఇండిపెండెంట్ లిబరల్ పార్టీ అని, ఇట్లాంటి కొన్ని పార్టీలు స్థాపించేసి వాటి తరఫున దళితుల కోసం ప్రజలకు బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించి ఇన్ని 31, 32, 30 3 సంవత్సరాల్లో ఏదైతే రౌండ్ టేబుల్ ఉన్నాయో, అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి రౌండ్ టేబుల్. కాంగ్రెస్లో ఒక్కడే కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ గాంధీ, ఈ దళితులకు రిప్రజెంటేటివ్ ఈయన, తర్వాత ముస్లిమ్స్ రిప్రజెంటేటివ్ జిన్నా ఉండే. అయితే ఆయన టర్మ్స్ ఒప్పుకోవట్లేదని ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈయన వెళ్ళాడు గాంధీ. కానీ జిన్నావును తర్వాత ఈయన వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే, మాకు సపరేట్ కమ్యూనల్ అవార్డు కావాలి, మాకు సపరేట్ నియోజకవర్గాలు కావాలి, అప్పుడు పార్లమెంట్లో మాకు చోటు ఉంటుంది. అయితే దానికి గాంధీ ఒప్పుకోడు. మరి గాంధీ 1931 రౌండ్ టేబుల్ ఇర్విన్ గారు ఉంటారు అప్పుడు గవర్నర్ జనరల్. ఆడిపోయిన ఇర్విన్ తోటి చెప్తాడు, ఇట్లయితే నేను అస్సలు ఒప్పుకోను, ముస్లింలకు కానీ దళితులకు కానీ సపరేట్ నియోజకవర్గాలు ఇవ్వడానికి అస్సలు నేను ఒప్పుకోను అంటాడు. కానీ వాళ్ళు అవే కావాలంటారు. అయితే దాని గురించి అది ఏమి డిసైడ్ కాలేదు. 1932లో మళ్ళీ ఈయన గాంధీ కానీ జైల్లో పెడితే, అప్పుడు ఈ 1932కి వీళ్ళు పోయి గొడవ చేయడం వల్ల రొనాల్డ్ మ్యాక్డోనల్, రామే మెక్డొనాల్డ్ తను అప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఆయన చేస్తాడంటే కమ్యూనల్ అవార్డుని ప్రకటించేస్తాడు. అంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం అక్కడి నుంచి వచ్చింది. అది ఇప్పుడు ఏం చేస్తాడు, అది ఎర్రవాడ జైల్లో ఉన్న గాంధీకి తెలిసి గాంధీ అమర నిరాహార దీక్ష చేస్తాడు. అమర నిరాహార దీక్ష వరకు అందరూ వేరే నాయకులందరూ వచ్చి ఈయన మీద ఒత్తిడి పెడతారు. ఒత్తిడి పెట్టే వరకు అప్పుడు ఆ ఒత్తిడి పెరిగిందే. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు గాంధీ ఈ పోయిన దగ్గర పూనా ఒప్పందం అనేది జరుగుతుంది అన్నమాట. పూనా ఒప్పందం పూనాలో జరుగుతుంది, ఎర్రవాడ జైల్లో. పూనా ఒప్పందం ప్రకారం ఏంటంటే, ఈ కమ్యూనల్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ప్రత్యేక నియోజకవర్గాలు ఇద్దరు అంటే ముస్లిమ్స్ వీళ్ళు ఈ దళితులు ఇక ఆ డిమాండ్ పెట్టరు. ఆ డిమాండ్ తీసేసి ఎక్కడైతే దళితులు ఎక్కువ ఉన్నారో ఆ నియోజకవర్గాలన్నీ కూడా దళితులకే ఇవ్వాలి అని స్థానిక అలా అని ఈ నియోజకవర్గాలు ఎన్నైతే ఫిక్స్ చేసి అంతకంటే ఎక్కువ తీసుకుంటాడు. సో దానికైనా ఒప్పుకుంటాడు. కానీ కమ్యూనల్ డివిజన్ కాదు, హిందూ మతం మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. తర్వాత భారతదేశం ఒక్కటిగా ఉండాలనేది గాంధీజీ గారి సిద్ధాంతం. సో అలా చేసిన వల్ల అప్పుడు ఆ కమ్యూనల్ అవార్డు తీసేస్తారనమాట. అయితే ఇప్పుడు 1935లో మనకి రాజ్యాంగాన్ని, అంటే అప్పుడు బ్రిటిష్ రాజ్యాంగం వచ్చింది, మనకు ఆల్మోస్ట్ 70% స్వయం ప్రతిపత్తి ఇచ్చారు 1935లో. అప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ అనమాట. అవన్నీ కూడా ఈ మౌంటేగే చెంఫర్డ్ సంస్కరణలని వాళ్ళు ఎప్పుడైతే మౌంటేగ్ చెంఫర్డ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఒకరి తర్వాత వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఇండియాకి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇప్పుడు ఇన్ని రోజులు పాలించడం కష్టము, డెఫినెట్గా ప్రోగ్రెసివ్గా మనకు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని వాళ్ళకు ప్రపోజల్ పెడతారు అన్నమాట. ఆ ప్రపోజల్ చేయడం కోసమే సైమన్ కమిషన్ 1927-28లో వస్తుంది. అప్పుడు సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఉద్యమం ఉంది. మనం టంగుటూరి ప్రకాశం గారు చేస్తారు, తర్వాత లాలా లజపత్ రాయ్ గారు చేస్తారు, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ. సో అలాంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్ రావడానికి అంటే ఈ అంబేద్కర్ కూడా అప్పటికే ఆయనకు రాజకీయ విఘ్నత ఉంది, తర్వాత బారిస్టర్గా చాలా ఫేమస్ అయిపోయాడు, అప్పుడు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. సో అలా ఆయన ఒక రాజకీయాల్లో కాంగ్రెస్లో లేకపోయినా కూడా కాంగ్రెస్కి ధీటైన ఒక జవాబు ఇస్తూ ఉండేవాడు. ఆయనకి ఏంటంటే మహాత్మా గాంధీని చాలా గౌరవించేవాడు. సో అందుకని మహాత్మా గాంధీ ఏం చేస్తుందంటే హరిజన్ సేవక్ సంఘ్ అని ఒకటి పెట్టి హరిజనులకు సేవ చేస్తున్నాను, నువ్వు కూడా దాంట్లో ఉన్నావు ఇన్ని పిలిస్తే ఈయన కూడా కాంగ్రెస్లోకి వెళ్తాడు. కానీ కాంగ్రెస్లో మిగతా లీడర్లతో అతను పని పడక మళ్ళీ దాంట్లో బయటకు వచ్చి 1 సంవత్సరంలోపు బయటకు వచ్చేసి డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అని ఒకటి తయారు చేస్తే దళితుల ఉద్యమాన్ని సపరేట్గా పెడతాడు. ఇతను గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే ఈ వర్ణాశ్రమం ఎందుకోసం వచ్చిందంటే అన్ని పనులు అందరు చేయాలి కాబట్టి వచ్చింది, కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవించాలి, కానీ అంటరానితనం ఉండొద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఆయన చెప్పేవాడు. దానికి అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు.
ఎప్పుడైతే ఈ డిప్రెస్డ్ క్లాస్ దళితులు, ఆదివాసీలు అంటే ఎస్సీ అండ్ ఎస్టీ ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందో, ఆర్థిక స్వాతంత్రం వస్తుందో, ఆర్థిక స్వాతంత్రం ఎలా వస్తుంది? విద్యాభివృద్ధి చేయడం వల్ల. అప్పుడు మాత్రమే సమానత్వం వస్తుంది. మీరు ఇట్లా చెప్తే మాత్రం ఎవరు కూడా సొసైటీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు గౌరవించరు దళితుల్ని అని ఆయన ఆ విషయం మీద డిఫర్ అయ్యేవాడు అనమాట. సో అలా వాళ్ళ దృక్పథాలు వేరు ఉన్నా కూడా మహాత్మా గాంధీ చాలా గౌరవించేవాడు. తర్వాత ఈ మహాత్మా గాంధీ కూడా అంబేద్కర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేదన్నమాట. సో ఇలా ఆయన ఏంటంటే ఇప్పుడు ఒక ప్రముఖ విద్యావేత్త అంటే ఆయన న్యాయవాది, తర్వాత సంపాదకి 2-3 పత్రికలు నడిపాడు. తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు. తర్వాత ఆయన ఏంటంటే ఒక రాజకీయాలు క్రియాశీలలు ఉండడం వల్ల ఆయన్ని రాజ్యాంగ సంబుద్ధానికి మనం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయింది కదా, ఆ అసెంబ్లీకి ఆయన్ని ఒక సభ్యుడిగా చేసుకొని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా చేశారనమాట. అలా సార్ ఆ రోజుల్లోనే 1907 అంటే ఏం సార్, అసలు ఆ రోజుల్లోనే అమెరికా అంటే వేరే దేశాలకు వెళ్ళడం, అంతా స్టడీ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు కదా. ఆయన గొప్పతనం వింటూ ఆయన ఇంకా ఎంతో గొప్పతనం అంటే 8 సంవత్సరాల కోర్సు 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాడు. ఆహా, అంత ఫాస్ట్ లర్నర్. అతను సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా మొత్తం సమయాన్ని లైబ్రరీలో ఉంటాడు అనమాట. కాలేజీ కాగానే లైబ్రరీ అంతే. అంటే తనను అవమానించింది ఏది కూడా మనసులోకి తీసుకోకుండా తన జ్ఞానం పెంచుకోవడం మీదనే, తన విద్యాభ్యాసం మీదనే పెట్టారు ఫోకస్. సో మరి మనం ఒక చిన్న మాట అంటేనే ఇదైపోతున్నాం మరి. అవును, అంటే ఆయన ఎన్ని అవమానాలు పడితే అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. సరే చిన్నప్పుడే కాదు కదా సార్, జాబ్ చేసేటప్పుడు కూడా మరి ఈ అంటరానితనం టోటల్గా ఎప్పుడు సమసిపోయింది సార్ ఈయన స్టార్ట్ చేసిన మూమెంట్ ద్వారా? అంటరానితనం అనేది ఎప్పుడు సమసిపోయింది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అంటరానితనం ఒక పెద్ద నేరంగా ఆయన డ్రాఫ్ట్ చేశాడు. నేరము, ఓకే. సో కాబట్టి ఎవరినైనా కూడా అంటరాని వారు కనపడండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తర్వాత వచ్చింది. ఎవరినైనా కూడా వాళ్ళ కులంతో పిలవడానికి వీల్లేదు. తర్వాత వాళ్ళకి ఇట్లా నీళ్లు తాగొద్దని, తర్వాత సహపంక్తి భోజనం చేయొద్దని, ఇలాంటి చేయడానికి అందరూ సమానులే. అంటే అంబేద్కర్ గారు ఏంటంటే నాట్ ఓన్లీ ఆదివాసి ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసమని కాదు, మహిళల కోసం కూడా చాలా చేశాడు. తర్వాత మిగతా వెనకబడ్డ వర్గాల కోసం కూడా చాలా, అంటే ఆయన ఎన్నో రాజ్యాంగాలను చదివి అప్పుడు ఏమన్నారంటే ఈ అంటరానితనం నిర్మూలన చేయడానికి ఒక కారణం ఏంటంటే ఆయనకి డ్రాఫ్టింగ్ చైర్మన్గా ఉండి మిగతా సభ్యులందరూ కొంతమంది అమెరికాలో ఉండిపోయారు, కొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా వేరే పనులలో ఉన్నారు. అలా ఉండడం వల్ల డ్రాఫ్టింగ్ మొత్తం ఈయన పేరు అని అప్పుడు కృష్ణమాచారి డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు. ఆయన అంటాడు ఒకసారి ఇలా అంటాడు అనమాట, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ చైర్మన్గా అంటే రాజ్యాంగానికి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు, డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ ఈయన అంబేద్కర్. అయితే కృష్ణమాచారి రక్షణ మంత్రులు ఆయన కూడా ఒక మెంబర్ ఉంటాడు. ఆయన అంటాడు ఈ డ్రాఫ్టింగ్ చైర్మన్ ఇట్లా ఉంది, ఒకడేమో అమెరికాలో ఉంటాడు, ఇంకోడేమో అది లండన్లో ఉంటాడు, ఇంకోడేమో ఢిల్లీకి రానంటాడు, ఇంకోడేమో పైకి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇట్లా ఉండి మొత్తం బాధ్యత అంతా చేశాడు. కాబట్టి అంబేద్కర్ని చేసిన సేవ అనేది దేశం ఎప్పుడు మరవకూడదు అని అంటే తను స్వయాన ఒక కమిటీ మెంబరే అయినప్పటికీ మొత్తం బాధ్యత తీసుకొని కాన్స్టిట్యూషన్ లో ప్రతిదీ వారే స్వయాన రచించారు. దాంతో ఆయన ఆరోగ్యాన్ని కూడా రాత్రి పగలు అదే పని చేస్తే ఆయన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. సరే ఈ విద్యాభ్యాసం, ఉద్యోగం ఇవన్నీ చెప్పారు. తన వ్యక్తిగత జీవితం, తన పెళ్లి, తన పిల్లల గురించి ఏమి? ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే యాక్చువల్గా అప్పుడు బాల్య వివాహాలు అన్నది చాలా సర్వసాధారణం అన్నమాట. ఈయన కూడా జరిగిందా? ఆయన 15 సంవత్సరం వయసులోనే, 15 సంవత్సరం వయసులోనే ఆయన పెళ్లి జరిగింది. 1909-12 అట్లా. అంటే ఇప్పుడు 91 కదా, 91 అంటే ఎంత అయింది? 91 అంటే 1906లోనే ఆయనకి రమాబాయి అనే ఆమెతోటి 15వ ఏట పెళ్ళైనా కూడా ఇవన్నీ వదిలిపెట్టడం. ఆమె వయసు 9 సంవత్సరాలు ఉంటాయి. సో ఆమె తోటి ఆయన జీవితం ఒక 30 సంవత్సరాల దాకా గడిచింది. ఆమె 1935లో ఆమె అనారోగ్య కారణం వల్ల చనిపోయింది.
ఓకే. అయితే ఆమె కూడా చాలా 1935లో. ఆమె చాలా భక్తురాలుగా ఉండే, తర్వాత ఆమె కూడా కబీర్ పంక్తి అంటే దైవ విశ్వాసంతో ఉండేది. ఆ తర్వాత వాళ్ళకి చాలామంది పిల్లలు పుట్టారు, అనారోగ్యం ఆ తర్వాత ఇంకో కారణం వల్ల చనిపోయారు. ఒక్క కొడుకు మాత్రం బతుకుతాడు. ఆ పేరు యశ్వంత్ అంబేద్కర్ అనమాట. యశ్వంత్ అంబేద్కర్ ఈయన ఎప్పుడైతే అంబేద్కర్ చనిపోయిన తర్వాత యశ్వంత్ అంబేద్కరే బుద్ధిస్ట్ మూవ్మెంట్ని, తర్వాత ఈ దళితుల ఆందోళనని రెండింటిని ఆయన ముందుకు తీసుకెళ్తాడనమాట. అయితే ఎప్పుడైతే ఈయన కాన్స్టిట్యూషన్స్ నుంచి రాస్తూ ఉంటాడో 1947 నుంచి 48, అయితే అప్పుడు ఆయన ఒక ఫ్రెండ్ ద్వారా ఒక డాక్టర్ పరిచయం అవుతారు, శారదా కబీర్ అని. వాళ్ళు కూడా కబీర్ పంక్తులు అన్నమాట. ఎంత కబీర్ కామనా? కబీర్ అంటే కబీర్ దాస్ ఉన్నాడు కదా, అదే ఆ కబీర్ దాస్ దాన్ని మతంగా మనం గుర్తించలేదు, కానీ ఒక పంక్తిగా ఒక తెగగా గుర్తించాం, హిందూ మతంలో ఒక తెగగా. ఓకే. అయితే కబీర్ పంక్తి అంటారు వాళ్ళు. యూపీలో ఉన్నారు చాలామంది, మహారాష్ట్రలో కూడా ఉన్నారు. అయితే ఆమె డాక్టర్ అనమాట, గ్రాంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్ ఉంటే ఈయనకి ఆరోగ్యం బాగా పాడైపోయిందని ఈయన ఫ్రెండ్స్ అందరూ ఆమెని కొద్దిగా చూసుకోమని ఆమెని సేవ చేయడానికి పంపిస్తారు. ఆమె ఈయనకి మందులు వాడడం, తర్వాత సేవ చేయడం అలా జరుగుతున్నప్పుడు కొద్దిగా పరిచయం ఉండి కొన్ని ఆమె సంఘ సంస్కర్త, ఆమె సమాజ సేవిక, తర్వాత ఆమెకు బుద్ధిస్ట్, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కామన్ ప్లాట్ఫామ్ కూడా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ఇంకా ఒక అసిస్టెన్స్ కావాలి అంటే అప్పుడు ఒక అమ్మాయిని నాకు మహిళా నర్సుగా పెట్టుకోవడం మంచిదా అని ఒక తన ఫ్రెండ్స్కి రాస్తారు. వాళ్ళు అంటారు మహిళా నర్సుకి పెట్టుకోవడం మంచిది కాదు, నువ్వు ఆ మహిళా నర్సుని కాబట్టి పెళ్లి చేసుకోమని చెప్తారు. అయితే అప్పుడు ఆయన ఏంటి 1935లో ఎప్పుడైతే చనిపోయినప్పుడు భార్య చనిపోయినప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. కానీ ఆరోగ్యం చేసుకోవడం ఆ ప్రతిజ్ఞ విరమించుకొని ఆమె కూడా చాలా అంబేద్కర్ అంటే చాలా గౌరవం ఉంటుంది అనమాట. అంబేద్కర్ యొక్క ప్రజ్ఞము, తర్వాత ఆయన చేసే పోరాటం కూడా డాక్టర్ శారదా కబీర్. సో అందుకని ఆమె కూడా ఒప్పుకుంటుంది. 1948లో వాళ్ళు ఢిల్లీలో సింపుల్ మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడు రాజగోపాల్చారి గవర్నర్ జనరల్ ఉంటాడు, రాష్ట్రపతి లాగా. ఆయన వీళ్ళని పిలిచి భోజనం పెడతాడు అన్నట్టు. అంటే అట్లా అయితే ఆమె పెళ్లి కాగానే ఆమె పేరు మార్చుకొని సవితా అంబేద్కర్ అని పెట్టుకుంటారు. సవితా అంబేద్కర్. సవితా అంబేద్కర్ పెట్టుకొని ఆయనతోటి ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆయన పుస్తకాలు రాయడంలో సహకరిస్తుంది, పోరాటంలో సహకరిస్తుంది. ఆ తర్వాత అయితే ఆయన చనిపోయే ముందు ఒక పుస్తకం రాస్తాడు, ద బుద్ధ అండ్ హిస్ ధర్మ. బుద్ధ అండ్ హిస్ ధర్మ. అయితే ఆ పుస్తకంలో ముందు మాటలో రాస్తాడు, ఈ సవిత చేయబట్టి నా ఆరోగ్యం 10 సంవత్సరాల ముందుకు పోయింది నా జీవితం, లేకుంటే నేను 10 సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని. సో అలా అంటే ఆయన రెస్పెక్ట్ని ఆయన దాంట్లో చూపిస్తాడు అనమాట. సో అలా అయితే ఎప్పుడైతే ఈ చనిపోయిన తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి. అంబేద్కర్ మూవ్మెంట్లో ఈమె బ్రాహ్మణ స్త్రీ కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఈమె సరిగ్గా చూసుకోలేదు, అందుకనే అంబేద్కర్ చనిపోయిందని ఒక అపవాదు పుట్టిస్తారు. పుట్టించే వరకు యశ్వంత్ కూడా ఏం చేయాలో చెప్పలేకపోతాడు. యశ్వంత్ కూడా చాలా గౌరవిస్తాడు. అయితే ఈమెన్ ఏమంటే సవిత అంబేద్కర్ని అందరూ మాయి సాహాబ్ అంటారు. మాయి సాహాబ్ అంటే అమ్మ. తర్వాత యశ్వంత్నేమో భాయి సాహాబ్ అంటారు, అంటే అన్న అని. సో అందుకని వాళ్ళ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ యశ్వంత్ అంబేద్కర్ ఇటు తల్లిని సపోర్ట్ చేయాలా వద్దా అని డైలమాలో ఉండే వరకు ఆమె కొన్ని రోజులు ఈ అంబేద్కర్ మూమెంట్కి దూరంగా ఉంటుంది. తర్వాత అప్పుడు ఏంటంటే రిపబ్లికన్ ప్రాపర్ మల్కోజీ అని ఒకడు ఉంటాడు, కృష్ణ అతను అంబేద్కర్కి, యశ్వంత్ అంబేద్కర్కి, తర్వాత అంబేద్కర్ మూవ్మెంట్ ఉద్యమకారుల లీడర్స్కి సంజోతా చేసి మళ్ళీ ఈమెను ఒక 4-5 సంవత్సరాలు తీసుకెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ జీవితం 94 yearsలో చనిపోతుంది. అంబేద్కర్ ఎప్పుడు సార్, ఎన్ని సంవత్సరాలకి? అంబేద్కర్ చనిపోయింది 1956లోనే. 1956 అంటే ఎన్ని సంవత్సరాలు? అందదా 70 70 years? 70 years కూడా కాదు, అంతేనా? 64-65 ఉంటుంది కదా, 1891 కదా. ఓకే, 1891. అంతే 70. అదే ఇక్కడ 56, అక్కడ 9, 65 సంవత్సరాలు. ఓకే సార్. అయితే అలా ఎప్పుడైతే ఈమె అయితే ఆమె కూడా పుస్తకం రాస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సహావాత్, అంటే ఇన్ కంపెనీయన్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ అని ఒక పుస్తకం రాస్తారు. చాలా వరకు ఇంగ్లీష్లోనే రాసారా ఇద్దరు? తెలుగులో కూడా? అంటే నేను ఇంగ్లీష్ పేరు చెప్తున్నా, మరాఠీలో రాశారు. బుక్లన్నీ మరాఠీలో రాశాడు, కొన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, కొన్ని ఇంగ్లీష్లో కూడా రాశాడు. ఓకే సార్. సో మరి ఇంత జరుగుతుంటే ఈ బుద్ధ ప్రచారం ఎట్లా జరిగింది అంటే ఇప్పుడు
ఈయన్ని జీవితాంతము అస్పృశ్యతని తర్వాత అంటని వాడని వెలివేయడం వల్ల ఆయన అందరికీ చెప్తున్నాడు. పెద్ద పబ్లిక్ ఫోరమ్స్లో కూడా ఏం చెప్తారంటే, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను, ఇది మాత్రం పక్కా. మరణించను. మరణించను. ఓహో. అలా చెప్పడం వల్ల ఈ క్రిస్టియన్లు తర్వాత ఈ ముస్లింలు అందరూ ఎంబడి పడతారు అన్నట్టు. మా మతంలో మారు, మా మతంలో మారు. ఎప్పుడైతే ఈమెను పెళ్లి చేసుకుంటాడో, ఈమె బుద్ధిస్ట్ ప్రచారకర్త అనమాట. బుద్ధిస్ట్ ఫిలాసఫీ నమ్ముతుంది. అంటే బుద్ధిజం తీసుకోలేదు కానీ బుద్ధిజం కూడా మంచి నమ్మకం ఉంటుంది. అందుకని లేదు మనము మన భారతీయ సంస్కృతిని పొడిగించాలంటే, మన భారతీయ సంస్కృతిలో ఉంటే, భారతీయ సంస్కృతంలో ఏంటంటే జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ, ఈ మూడింటిని హిందూ మతంలో ఒక ఆఫ్షూట్స్ గా చూస్తారు కానీ అది వేరే మతం కిందకి రావాలి. సో అందుకని అంటే అప్పుడు ఏం చేస్తారంటే తను చాలా వర్కౌట్ చేస్తాడు. బుద్ధుని పుస్తకాలు చాలా చదువుతాడు. బుద్ధుడు బర్మాలో ఉన్న, భూటాన్లో ఉన్న వాళ్ళు, సిక్కింలో ఉన్న పెద్ద పెద్ద మత గురువులని తీసుకుని ఆ తర్వాత తన సమీకరణ చేసి ఒకటేసారి 1956 అక్టోబర్ 29వ తారీఖు విజయదశమి. అది అంటే ఆ విజయదశమి ఎందుకోసం పెట్టుకున్నాడంటే, అదే సంవత్సరంలో అంటే అదే రోజులు విజయదశమిలో అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని దేశ మతంగా గుర్తిస్తాడు, బోధిస్తాడు విజయదశమి. అప్పుడు అంటే ఆయన హిందూ మతం నుంచి బౌద్ధ మతం మారిన తర్వాత. సో గుర్తు చేసుకొని విజయదశమిని ఎన్నుకుంటాడు అనమాట. ఎన్నుకొని 5 లక్షల మంది నాగ్పూర్లో దీక్షా భూమి అని ఒక దగ్గర ఇప్పుడు కూడా గ్యాదర్ చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ బర్మాస్ నుంచి భిక్కుస్ ద మహంత్ చంద్రమణి అని ఒక పెద్ద సాధువు వస్తాడు. వచ్చి ముందుగా ఈ సవితా అంబేద్కర్కి తర్వాత బిఆర్ అంబేద్కర్కి 3 ఆభరణాలు అంటే దాంట్లో 5 శాసనాలు అంటే బౌద్ధ మతానికి పాటించడం చేసి ఇద్దరికి చెరొక బుద్ధుని స్తూపాలు అంటే బొమ్మలు ఇచ్చి బౌద్ధ మతాన్ని వాళ్ళు కన్వర్ట్ అయినట్టు ఆయన ఉపదేశిస్తారు. కంప్లీట్ గా బౌద్ధ మతం స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత బౌద్ధ మతంలో ఆయన ఒక భిక్షువుగా కూడా మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఇయ్యంగానే ఆ మంత్రం తోటి 22 ప్రతిజ్ఞలు చేసి 5 లక్షల మందిని ఒకటేసారి బౌద్ధ మతంలో మార్చేస్తాడు. దళితులందరినీ ఆ మూమెంట్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు బౌద్ధ మతంలో ఇండియాలో 1 కోటి మంది ఉన్నారు. ఆ 1 కోటి మందిలో 75% 80% మహారాష్ట్రలోనే ఉంటారు. దళితుల్లో అంత ఉద్యమాన్ని తీసుకొచ్చారనమాట. మిగతా వాళ్ళు కావాలంటే సిక్కింలో ఉంటారు, మేఘాలయలో, తర్వాత మిజోరాంలో, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. అంటే అంబేద్కర్ తో సమకాలి కొంతమంది అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడ కూడా మొదటి నుంచి ఉంది. ఏది ఇప్పుడు లే ఉంది కదా, అంటే లేలో కానీ, తర్వాత మిజోరాంలో కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, సిక్కింలో కానీ మొదటి నుంచి అక్కడ బౌద్ధ మతం మొత్తం పూర్తిగా పోలేదన్నమాట. ఇంకా మిగతా పార్టీల నుంచి బౌద్ధ మతం మొత్తం విదేశాలకు వెళ్ళిపోయింది. అంటే 1 కోటి మందిలో 75 to 80% మహారాష్ట్రలో ఉన్నారంటే అదంతా ఓన్లీ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ కొడుకైన యశ్వంత్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత యశ్వంత్ అంబేద్కర్ భార్య మీరా అంబేద్కర్ వాళ్ళు చేపట్టే ఇది జరిగింది. అదంతా పరంపరగా జరుగుతుంది. సో మరి ఇప్పుడు వీళ్ళు బుద్ధిజం తీసుకున్న తర్వాత వీరు ఏం ఆచరించారు? బుద్ధిస్ట్ గా ఆలోచించినప్పుడు అంటే బుద్ధిస్టులు ఏంటంటే బౌద్ధ స్తూపాలు. తర్వాత ఇప్పుడు ఆయన 1930లో అంటే బౌద్ధ మతం రాకముందే బారిస్టర్ ఉన్నప్పుడు ఆయన బాంబేలో ఒక ప్లాట్స్ కొంటాడు. కొని దాదర్ ఈస్ట్లో ఒక పెద్ద ఇల్లు కడతాడు. ఎందుకోసం? ఇల్లు తన కోసం కాదు, తన లైబ్రరీ కోసం. అదే పెద్ద లైబ్రరీ, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, లైబ్రరీ కొంటే అక్కడే ఉంటుండే. దాని పేరు ఏం చేస్తాడు సార్, రాజగృహ అని పెడతాడు. రాజగృహ అంటే అశోకుని కాలంలో రాజగృహ అనేది ఒక పెద్ద రాజ్య సంస్థానం బౌద్ధ మతానికి. సో బౌద్ధ మతం యొక్క రాజ్య సంస్థానం పేరు పెడతాడు అన్నమాట రాజగృహాన్ని దానికి. ఇప్పుడు అది కూడా మన మాన్యుమెంట్, తర్వాత నేషనల్ మాన్యుమెంట్ కింద ఉంది. దానికి ప్రతిరోజు ఎంతో వేల మంది టూరిస్టులు పోతుంటారు. అక్కడ అంబేద్కర్ యొక్క ఫొటోస్, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత ప్లస్ ఆయన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్ర విశేషాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అయితే ఈ చైత్యభూమి అయితే ఈ దీక్షా భూమిలో చేసిన తర్వాత ఏం చేస్తారంటే, అందరూ ఎవరైతే బౌద్ధ మతం యొక్క అష్టాంగ మార్గాలు వాటి పాటించాలి, తర్వాత వాళ్ళ కుల వివేక్ష చూపించొద్దు.
ఎవరైనా కూడా Yes. బౌద్ధ మతంలోకి ఎవరు వచ్చినా వాళ్ళ కుల వివక్ష ఇంకా సమానత్వం. అసమానత్వం. ఎందుకంటే దళితులు ఆదివాసులు ఎక్కువ ఎందుకోసం ఈ బౌద్ధ మతాన్ని ఎప్పుడు చెప్పంగానే వచ్చేసారంటే వాళ్ళని అవమానించుతున్నారు. మిగతా అదే కులస్తులు అవమానించడం ఎందులోకి ఎక్కడికి రానివ్వలేదు. రానివ్వట్లేదు. తర్వాత గుళ్ళల్లో ఆయన ఏం చేస్తారు, ప్రవేశం లేదు. బౌద్ధ మతం ఉన్నది హిందూ మతం గుళ్ళకి వెళ్లకుండా ఉండడం కాదు, హిందూ మతం గుళ్ళన్నిటి కూడా ఆయన ఫైట్ చేసి ఆ గుళ్ళ ధర్మకర్తలు తర్వాత గవర్నమెంట్ తర్వాత అప్పుడున్న రాజులతోటి పర్మిషన్ తీసుకొస్తాడనమాట. అయితే 1927లో ఏం చేస్తాడంటే ఒక దళిత మహాసభ అని పెద్ద సభ చేస్తాడు. ఆ దళిత మహాసభకి కొన్ని వేల మంది వస్తారు. ఏది ఎక్కడ నుంచి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి. మహద్ అని ఒక పెద్ద, ఆ మహద్లో ఏంటంటే పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో నీళ్లు తాగడానికి నిషేధం అనమాట ఎవరు అంటరాని వాళ్ళు. ఓహో. అయితే ఆ సభలో ప్రసంగిస్తూ చెప్తాడు ఇప్పుడు మన దీన్ని డిఫై చేయాలి అంటే ఆ సభలో వేల మంది ఉంటారు, 10-15,000 మంది ఉంటారు, కానీ ఎవ్వరు కూడా బయటికి రాలేదు నేను ముందు తాగుతారని. అంటే అప్పుడు అంటే నేనే పోయి ముందు తాగి వస్తే ఆ తర్వాత మీరు అందరూ పోయి తాగాలంటారు. అయితే దానికి ముందే ఏం చేస్తాడంటే పోలీసులు తోటి సీక్రెట్గా పర్మిషన్ తీసుకుంటాడు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇతర కులస్తులు వచ్చి గొడవ చేస్తారు కదా. సో అందుకని ఈయన పోతాడు. పోయే వరకు మళ్ళీ వేరే వాళ్ళు అడ్డుకోవడానికి వస్తే అది చూపించి తాగుతాడు. తాగిన తర్వాత అందరూ వేల మంది వచ్చి ఆ నీళ్ళు తాగుతారు. తాగే వరకు అది మొత్తం భారతదేశంలో ఒక పెద్ద చర్చనీయాంశం ఉంది. అంటే అంటరానితనాన్ని మనం ఎప్పుడైతే పోషిస్తున్నామో దాన్ని ఖతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంబేద్కర్ వల్ల అని చర్చనీయాంశం ఉంది. దాన్ని మహద్ అనేది మహారాష్ట్రలో ఉంది. ఏ ఇయర్ లో జరిగింది? 1927లో. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అప్పుడు 1947 తర్వాత అంటరానితనం కొద్దిగా అంటరానితనం చాలా వరకు తగ్గిపోయింది. బాగానే ఉండే సార్, మన చిన్నప్పుడు బాగా గుర్తున్నది. ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క విద్యలో ఉద్యోగంలో వాళ్ళకి రిజర్వేషన్స్ పెట్టాడు కాన్స్టిట్యూషన్లో. విద్యలో తర్వాత కాన్స్టిట్యూషన్లో ఇంకొకటి ఏం చేశాడంటే అసెంబ్లీస్లో లోక్సభలో వాళ్ళకి రిజర్వేషన్స్ పెట్టాడు. సార్ అప్పటి నుంచే నడుస్తానే కానీ ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేయలేదు ఎక్కడ, మళ్ళీ దాన్ని రివ్యూ చేసి అదే విధంగా చేశాడంటే విపి సింగ్ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కాన్స్టిట్యూషన్స్ అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉంది, రిజర్వేషన్లు 50% కంటే తగ్గొద్దు అని, అంటే ఎక్కువ కావద్దు అని, మినిమం 50 ఉండాలి అంతే, 50 కంటే ఎక్కువ ఉండొద్దు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనేం చేశాడంటే విపి సింగ్ మండల్ కమిషన్ అని వేసి మండల్ కమిషన్ ద్వారా 27%, 27% బ్యాక్వర్డ్ క్లాస్కి రిజర్వేషన్ పెట్టాడు. కాన్స్టిట్యూషన్లో వచ్చింది అది. కాబట్టి అప్పటి నుంచి ఏమైంది, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి 15% ఎంత ఉంది. ఓకే సార్, 15%, 8% వీళ్ళకి. అదే మొత్తం మీద అలాగే నడుస్తుంది కొద్దిగా అటు ఇటుగా. మరి ఇప్పుడు బుద్ధిజం వీరు తీసుకున్న తర్వాత వీరు ఏమేం చేశారు సార్? మరి అష్టాంగ మార్గంలో అహింస ఉంది, సరి అయిన ధ్యానం ఉంది, ఇవన్నీ ఏం ప్రచారం చేసి వాళ్ళు పాటించాలా. ఇప్పుడు ధ్యానం కూడా, ఇప్పుడు అంబేద్కర్ కూడా ధ్యానం ఇప్పుడు ఆయన సొంతంగా చేయలేకపోవచ్చు, కానీ ఆయన ప్రచారంలో మాత్రం ధ్యానం గురించి చెప్పారు. తర్వాత అష్టాంగ శాకాహారాన్ని గురించి కూడా చెప్పారు. 18 అష్టాంగ మార్గాలు ఆచరించారు. 8 ఉంటాయి అష్టాంగ మార్గం, అంటే 8 ఉంటాయి. అంటే రైట్ యాటిట్యూడ్, రైట్ లివింగ్, రైట్ దృష్టి, తర్వాత రైట్ ధ్యానం, దాంట్లో రైట్ ధ్యానం కూడా ఉంటుంది కదా. సో అవన్నీ చేశారు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒకటి స్థాపించి దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఈయన ఉన్నాడు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా. అది బౌద్ధమత ప్రచారం గురించి, బౌద్ధమత సమానత్వం గురించి, బౌద్ధమతం యొక్క భిక్షువులు తయారు చేయడం గురించి అట్లా చేశాడు. చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకైన యశ్వంత్ అంబేద్కర్ దానికి అయ్యాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మీరా అంబేద్కర్ తన మిసెస్, ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత ప్రకాష్ అంబేద్కర్ ఇప్పుడు ఉన్నాడు, బతికే ఉన్నాడు ప్రకాష్ అంబేద్కర్. అంటే వాళ్ళ అబ్బాయి మనవడా, అంటే అంబేద్కర్ యొక్క ముని మనవడు. ఓహో. అప్పుడు మన హైదరాబాద్ కూడా వచ్చాడు 1923లో, ఎప్పుడైతే మన అంబేద్కర్ కాంసం విగ్రహం ఉంది కదా 125 అడుగులది ట్యాంక్ బండ్, దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చారు. సో అయితే ఇక్కడ ఏంటంటే ఆయన బౌద్ధ మతము యాక్చువల్గా ఇండియాలో క్షీణించిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే 1956లో మాస్ కన్వర్షన్ చేసిన తర్వాత అవి ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతాయి. ఒక 1000 మంది జరగానే ఒక దగ్గర ఒకటే వాడు ఇండివిజువల్ గా మతం ఇచ్చుడు ఉండదు ఇక్కడ. అంతే సార్, నేను చూశాను సార్ కొన్ని
ఒక ఎస్సీ ఎస్టీ తెగలు ఒక ఆ వర్గంలో ఆసిఫాబాద్ ఆ ఏరియాలో అందరూ ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు అక్కడ సైలెంట్గా ఉంటారు, ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. అక్కడ అందరూ వెజిటేరియన్ సార్, కంప్లీట్ వెజిటేరియన్, ధ్యానం చేస్తూ సైలెంట్గా ఉంటారు. ఆ ధ్యానం చేస్తున్న, నేను ధ్యాన ప్రచారం చేస్తున్న దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళాము. అది కరెక్టే. వాళ్ళు ఇప్పటికి కూడా అంటే అంబేద్కర్ గారు వేసిన బీజాలు ఇప్పుడే మొలకెత్తి ధ్యానము శాకాహారం వైపు వచ్చాయి. ఆయన అహింస గురించి శాకాహార ప్రచారం గురించి కూడా చెప్పారు. వావ్, అందుకోసం ఈ సత్య దర్శనంలో మనం ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా అతనికి భారతీయ సనాతన ధర్మాన్ని ఆయన మనుస్మృతిని వ్యతికరించాడు. కానీ ఆ మనుస్మృతి కూడా అసలు మనుస్మృతిలో కూడా వర్ణాశ్రమతనం ఇట్లా అంటరాని తన పోలిన చేయలేదు. అంటే లేటర్ స్కాలర్స్ ఏం చేశారంటే మనుస్మృతే చెప్పాడు ఇట్లా చేయమన్న శూద్రులు ఇట్లా. కానీ సొసైటీ నడవాలి కాబట్టి వర్ణాశ్రమ ధర్మం ఉండాలి అప్పటి పరిస్థితుల్లో. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి బ్రాహ్మణోడు బంగాల్ పని చేస్తున్నాడు, మంగళోడు ఇంకో మంత్రాలు, ఎవరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ యాడ్ అయిన తర్వాత యాప్స్ వచ్చినాయి, ఎవరు ఏదైనా చేస్తున్నాడు. సో అలా కాబట్టి ఏంటంటే మనము ఈ అంబేద్కర్ యొక్క విశిష్టత, లేకపోతే అతను చేసిన సేవ, అతను చేసిన రాజ్యాంగ నిర్మాత, తర్వాత మహిళల కోసం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే మహిళల హక్కు కోసం ఎవరు పోరాడలే, గాంధీ కూడా పోరాడలే. కానీ ఇదేం చేశారంటే మహిళలకు సమానత్వం ఉండాలి, మహిళలకు ఆస్తి హక్కు ఉండాలి, మహిళలకు విద్యా హక్కు ఉండాలి అని పెట్టి ఏం చేస్తుంటే హిందూ కోడ్ బిల్ అని ఒకటి తయారు చేస్తుంటాడు. స్వాతంత్ర రంగన నెహ్రూ క్యాబినెట్లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండే. కాంగ్రెస్ అతను కాకపోయినా కూడా ఈయనకున్న నాలెడ్జ్ని బట్టి గాంధీ గారు, నెహ్రూ గారు ఆయన తీసుకున్నాడు. అయితే 1951లో బిల్లు పెడతాడు. పెడితే కాంగ్రెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అరే వీళ్ళకి ఎందుకు ఆస్తి హక్కు ఇవ్వాలి, వచ్చింది. అప్పుడు కూడా ఈ శాసనసభలో చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని కూడా చెప్పాడు. అప్పటిది మొన్న రీసెంట్ గా ఫాలో అయింది. ఇప్పుడు 1929 నుంచి ఫాలో కావాలని మోదీ అంటారు. ఎంత అంటే అంత దూరదృష్టి ఉన్నది అనమాట. ఆయన దూరదృష్టి కాదు సార్, ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి ఇచ్చిన గౌరవం కనబడుతుంది మనకు. ఇప్పుడు రావాల్సిన బిల్లు ఎప్పటిదాకా పెండింగ్ అయిందంటే 19 ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు 51 అక్టోబర్లో ఎప్పుడైతే అసెంబ్లీ ఈ పార్లమెంటులో మెజారిటీ వాళ్ళు ఒప్పుకోకపో అది వీగిపోతుంది, బిల్లు పాస్ కాదు. బిల్లు పాస్ కాబట్టి బయటకు వచ్చేసేసి నెహ్రూ ఎంత చెప్పినా కూడా రాజీనామా ఇచ్చేసేసి మళ్ళీ వేరే ఆయన రిపబ్లికన్ పార్టీ, ఫెడరల్ పార్టీలో పనిచేస్తుంటాడు. అంటే అంటే పట్టుదల ఉన్నది. ఇప్పుడు నెహ్రూ చెప్తే అంటే ఇండైరెక్ట్గా నెహ్రూది ఏదో ఉంది, ప్రమేయం ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అప్పట్లో. సో అందుకని అంటే ఆ మహిళల హక్కు తర్వాత ఏమైంది, మనకు 1983లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన అప్పుడు ఏం చేశాడు, ఇమ్మీడియట్గా మహిళలకు ఆస్తి హక్కు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయగానే అప్పుడు ఎవడో సుప్రీంకోర్టులో కేసు వేస్తే పార్లమెంట్ ఏం చేస్తుంటే మొత్తం భారతదేశం మొత్తానికి కూడా మహిళలకు ఆస్తి హక్కు పెట్టారు. తర్వాత చట్టసభలలో 33% రిజర్వేషన్ పెట్టారు. పెడితే అప్పుడు వీళ్ళు ఏం చేసారు, లేదు మహిళలకు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు 10-20 సంవత్సరాల దాకా ఓన్లీ గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు వీటిలో పెట్టండి, ఆ తర్వాత అసెంబ్లీలలో పార్లమెంట్లో పెట్టాలని అట్లా కథలు చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ లల్లూ ప్రసాద్ యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వీళ్ళిద్దరే ఈ రాకుండా ఒక 15-20 సంవత్సరాలు ఆఫ్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే దీనిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెట్టండి 33%లో, దానికి ఒప్పుకుంటాం. అంటే మెజారిటీ వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ దానికి ఒప్పుకోలేదు. 33% ఇస్తాము కానీ అది ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. మొత్తం మీద ఇది పెద్ద సార్, ఇవన్నీ నిజానికైతే మాకైతే తెలియదు, మీరు ఎప్పుడుంటేనే విన్నాం. కానీ అది అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా నడిచింది. మొత్తం మీద ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే వారు అంత జ్ఞాని, అంత స్కాలర్. బుద్ధిజం అంటే అది శాకాహార మానవ జీవన విధానం గురించి చెప్పబడింది అని నమ్మి ఆచరించి మాస్గా జైన్ చేసి దాన్ని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని భారతదేశంలోకి ఆథరైజ్ చేయడమే మనం ఇవాళ అద్భుతంగా ఆ 18 రాజ్యాంగంలో
జైన మతము, తర్వాత బౌద్ధ మతము, తర్వాత సిక్కు మతాన్ని కూడా ఇంక్లూడ్ చేశాడు. ఉన్నది హిందువుల కిందికే వస్తుంది, అది సెపరేట్ మతాలు కాదు అవి. వండర్ఫుల్ సార్. మొత్తం మీద వారు శాకాహారం గురించి ప్రచారం చేశారు, ధ్యానం గురించి ప్రచారం చేశారు, సరి అయిన జీవన విధానం గురించి ప్రచారం చేశారు అనేది అల్టిమేట్ విషయాలు. సో ఈరోజు అందరూ వారి జయంతి సందర్భంగా వారు ఆచరించిన విషయాలు, వారు బోధించిన విషయాలు అందరూ ఈ జంతు హింసను ఆపి ధ్యాన సాధన చేస్తూ సరి అయిన జీవన విధానాన్ని ఆ 8 అష్టాంగ మార్గాలను గనక ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుందని వారు నిరూపించారు, అది కొనసాగించారు అనేది మీ ద్వారా తెలిసింది. ఫైనల్గా మీ మెసేజ్ సార్. ఏంటంటే ఇప్పుడు మన అంబేద్కర్ గారిని మన భారత గవర్నమెంట్ కానీ, భారతదేశం గవర్నమెంట్ కానీ, మన స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎన్నో విధాలుగా ఆయన స్మరించుకున్నారు. ఎందుకంటే ఇది అంబేద్కర్ జయంతిని సమానత్వ దినంగా ప్రకటించారు, ఈక్వాలిటీ డే. తర్వాత ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ కోనసీమ జిల్లాని అంబేద్కర్ జిల్లాగా ప్రకటించారు. యూపీలో అంబేద్కర్ జిల్లా ఉంది. ఆ యూపీలో ఒక కాన్స్టిట్యున్సీ పేరే అంబేద్కర్ ఉంది. అంబేద్కర్ పుట్టిన ప్లేస్ని ఇప్పుడు అంబేద్కర్ జిల్లాగా ప్రకటించారు. తర్వాత అంబేద్కర్ చనిపోయిన దాన్ని చైత్య భూమి అని అదొక స్మారకం పెట్టారు. అంబేద్కర్ ఉన్న భూమిని రాజగృహాన్ని ఒక నేషనల్ మాన్యుమెంట్గా చేశారు. అంబేద్కర్ ఢిల్లీలో ఉన్న ఇంటిని ఒక చేశారు. ఇలా తర్వాత ఆయన పేరు మీద అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కానీ, ఆయన చెప్పిన సాధనలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కానీ, మహిళలకు సమాన హక్కులు కానీ, తర్వాత పని గంటలు కూడా మహిళలకు 10 గంటలు తక్కువ చేయాలని, ప్రెగ్నెన్సీ లీవ్ ఉండాలని, సమాన జీతాలు ఇవ్వాలని ఆయన అప్పట్లో ప్రపోజ్ చేశాడు. అవి కూడా చేశారు. తర్వాత ఈ చట్టసభలలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకేంటంటే ఆయన పేరు మీద 10-12 యూనివర్సిటీలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు మొత్తం భారతదేశం మొత్తంలో. ఇప్పుడు మన ఇండియా, మన హైదరాబాద్లోనే ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో అట్లా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత ఆయన పేరు మీద నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సమ్మాన్ అవార్డ్ అని ఉంది. సో అట్లా రకరకాల అవార్డ్స్ పెట్టారు. తర్వాత ఇండియా పోస్ట్ వాళ్ళు స్టాంప్స్ రిలీజ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన పేరు మీద 10 రూపాయల కాయిన్స్ రిలీజ్ చేశారు. ఇలా ఎన్నో పనులు చేశారు. కానీ మనం ఆయన యువతకు తర్వాత ఈ రోజు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, మొట్టమొదట ఎవరైనా కూడా చదువు, పోరాడు, సంఘటించు. ఆయన చెప్పిన స్లోగన్ అదే అనమాట. చదువు, పోరాడు, సంఘటించు. అంటే సమీకృతం ఎప్పుడైతే నువ్వు యూనిటీగా ఉంటావో అప్పుడు నువ్వు పోరాడి విజయాన్ని సాధిస్తావు. ఇది ఆయన చెప్పి. రెండోది ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించు. మూడోది ఏంటంటే ఈ యొక్క ఏదైతే రాజ్యాంగంలో ఆయన చెప్పిందో మహిళను గౌరవించండి. రాజ్యాంగాన్ని గౌరవించండి, మహిళను గౌరవించండి. తర్వాత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో అంటే అప్పుడు జరిగింది ఏంటంటే అంటరానితనం అని చెప్పేవారు వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోయి వాళ్ళు అట్లే ఉండిపోయారు. దాన్ని డెవలప్ చేయాలంటే ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలని ఆయన. తర్వాత ఆయన ఏమంటారంటే ఆయన ఎప్పుడు పెద్ద సభల్లో చెప్పాడు, నేను పుట్టినప్పుడు భారతీయుణ్ణి, చనిపోయేంత వరకు భారతీయుణ్ణి, కాబట్టి నేను చనిపోయేంత వరకు భారతదేశ అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటాను. అదే ఆయన ఇచ్చిన యువతకు సందేశం. భారతీయుడిగా పుట్టి భారతీయుడిగానే చనిపోమంటారు. సూపర్ సార్, అల్టిమేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, మై డియర్ ఉమెన్ మాస్టర్స్, అందరికీ ఎంత అద్భుతమైన మెసేజ్. ఏకత్వాన్ని బోధించిన రోజు, ఈక్వాలిటీ డే ఇవాళ. యువత ఎంత అవమానం జరిగినా, ఎన్ని అడ్డొచ్చినా ఆత్మవిశ్వాసంతో నీ ఎడ్యుకేషన్ని కొనసాగిస్తే ఎంత గొప్పగా ఎదుగుతారో ఈ మనకు అంబేద్కర్ గారే ఒక అద్భుతమైన ఉదాహరణ. వారి ఇంటి పేరు అంబేద్కర్ కాదు, కానీ తనను నచ్చిన ఒక టీచర్ పెట్టిన పేరు ఇది. చూడండి ఎంత అద్భుతమో. ఆ టీచర్ ఇచ్చిన పేరే అంటే మనం టీచర్లను ఎంత గౌరవించాలి, రైట్? మన ఎడ్యుకేషన్ ఎంత గౌరవించాలి. వారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ని గౌరవించడం, ఉమెన్ని గౌరవించడం, ఇవన్నీ చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఉన్నతంగా ఎదగచ్చని నిరూపించిన మహనీయుడు. అంతకన్నా గ్రేట్ థింగ్ ఏంటంటే బుద్ధిజంలో బుద్ధుడు చెప్పిన 8 అష్టాంగ మార్గాలను ఆచరించాలని చెప్పారు. సో బుద్ధ పౌర్ణమి రాబోతుంది మిత్రులారా. ఈ 8 అష్టాంగ మార్గాలు వారు చెప్పినట్టుగా ఎంతోమంది వారు చేరి ఇప్పటికి కూడా కొన్ని ప్లేస్లలో అది కొనసాగుతూ ఉంది. మనందరం జంతు హింసను, జంతు బలులను ఆపేసి ధ్యాన సాధన చేస్తూ సరి అయిన జీవన విధానంతో జీవించాలని వారి నుండి మనం
ఆ మెసేజ్ని, ఆ జ్ఞానాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.